బిగ్ బాస్ సీజన్ 9 నిన్న ఎపిసోడ్ పూర్తయిన తరువాత ఓ స్మాల్ ప్రోమోనైతే రిలీజ్ చేసింది స్టార్మా. అయితే ఈ ప్రోమోని మనం గమనించినట్లయితే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ కాస్త ఇక వ్యాపారం చేసే మార్కెట్‌గా మారబోతుంది. ఎప్పుడూ ఉండే గెటప్స్‌లో కాకుండా కొత్త గెటప్స్ వేసుకొని కంటెస్టెంట్స్ ఈ వ్యాపారం చేయాల్సి ఉంటుంది. అయితే కంటెస్టెంట్స్ వేసుకునే ఈ గెటప్స్ చూస్తే నిజంగా చాలా క్రేజీగా ఉంది. ఇక నామినేషన్స్‌తో పాటు ఈ టాస్క్‌లు కూడా చాలా హైలైట్‌గా మారబోతున్నాయి ఈ వారం. ఇకపోతే ఈ టాస్క్ ఏంటి అంటే క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్. ప్రతి వారంలాగా కొంతమంది క్యాప్టెన్సీ కంటెండర్స్ కాకుండా ఈ వారం మీ అందరికీ ఓ గుడ్ న్యూస్ అంటూ బిగ్ బాస్ చెప్తూ క్యాప్టెన్సీ కంటెండర్స్ అయ్యే ఛాన్స్ అందరికీ ఇస్తున్నానని బిగ్ బాస్ తెలియజేశాడు. దాంతో హౌస్ మేట్స్ అంతా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇకపోతే ఫస్ట్ టాస్క్‌లో భాగంగా గోలీ సోడా టాస్క్ అయితే పెట్టారు. కంటెస్టెంట్స్ అందరిని గార్డెన్ ఏరియాకి పిలిచి 2 టీమ్స్‌గా డివైడ్ అవ్వమని అంటే ముగ్గురుగా ఒక 6గురిని టీమ్స్‌గా డివైడ్ అవ్వమని చెప్పారు. అంటే 2 గోలీ సోడా సెట్స్ అయితే అరేంజ్ చేశారు. ఇందులో భాగంగా ఫస్ట్ గోలీ సోడా టీమ్‌కి హెడ్‌గా సంజనని తీసుకోగా, రెండవ గోలీ సోడా టీమ్‌కి హెడ్‌గా మాధురిని తీసుకున్నారు. ఇక సంజన ఏమో ఇమాన్యుయల్, కళ్యాణ్‌ని సెలెక్ట్ చేసుకుంది. అలానే మాధురి వచ్చేసి రమ్య మరియు డీమన్ పవన్‌ని అయితే సెలెక్ట్ చేసుకుందనమాట. ఇక సంజన ఇక్కడ కూడా తన తెలివిని బాగానే ఉపయోగించింది. తన కొడుకుకే మొదటి ప్రయారిటీ అయితే ఇచ్చిందనమాట ఇమాన్యుయల్. ఆ తర్వాత కళ్యాణ్ ఫిజికల్లీ చాలా స్ట్రాంగు. ఇలాంటి గోలీ సోడాలు ఇవన్నీ అంటే కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉండాలి అని ఆలోచించి కళ్యాణ్‌ని సెలెక్ట్ చేసుకుందనమాట. సో, ఇక్కడ టాస్క్ ఏంటి అంటే కళ్యాణ్ అలానే అవతల ఉండే డీమన్ పవన్ ఇద్దరు కూడా గోలీలని కొట్టి ఆ తర్వాత తాగాలనమాట. ఇమ్మాన్యుయల్‌తో పాటు కళ్యాణ్, అలానే డీమన్ పవన్, రమ్య ఇద్దరు. అయితే ఇక్కడ ఏమవుతుందంటే కళ్యాణ్ చాలా స్పీడ్‌గా ఆ సోడాలన్నిటిని కొడతాడు. అంటే 2 హ్యాండ్స్‌ని యూజ్ చేస్తాడనమాట. సో, తర్వాత డీమన్ పవన్ కూడా ఎలానో గోలీలనైతే కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ ఫాస్ట్‌గా కొట్టడంతో ఇమ్మాన్యుయల్ తాగుతూ ఉంటే ఇమ్మాన్యుయల్‌కి ఇంకా హెల్ప్ చేస్తూ తను కూడా స్పీడ్‌గా తాగుతాడనమాట. ఇంకా ఇటువైపు రమ్య అయితే తను తాగడానికి చాలా ట్రై చేస్తది. డీమన్ పవన్ తాగుతూ క్విట్ చేసేస్తాడు. కానీ రమ్య క్విట్ చేయకుండా చాలా స్పీడ్‌గా తాగుతుంది. కానీ ఈ ప్రోమోలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే రమ్య తాగలేక గోలీ సోడా తాగిన తర్వాత ఫుల్‌గా వామిటింగ్ చేసుకుంటుంది. ఇది ప్రోమోలో కూడా రిలీజ్ చేశారు. ఇక కళ్యాణ్, ఇమాన్యుయల్ కూడా తాగలేక క్విట్ చేశారు. కానీ ఎక్కువగా గోలీ సోడా తాగిన వీళ్ళలో కంపేర్ చేస్తే కళ్యాణ్ అలానే ఇమాన్యుయల్ ఈ టాస్క్‌లో సంజన, కళ్యాణ్, ఇమాన్యుయల్ టీమ్ గెలిచినట్టుగా తెలుస్తుంది. అయితే ఇంకా డీవన్ పవన్ అలానే రమ్య కూడా చాలా వరకు ట్రై చేశారు. ఇక టీమ్ సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలాంటి టాస్క్‌లో ఎవరైతే ఎక్కువ ఆహ్, తాగగలుగుతారు, తినగలుగుతారు అనే వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటది. సో, దాని ప్రకారమే సెలెక్ట్ చేసుకున్నారు. సెలక్షన్ అంతా బానే ఉంది. కాకపోతే కళ్యాణ్ అలానే ఇమాన్యుయల్ అయితే ఈ టాస్క్‌లో గెలిచారు. ఇంకా ఫర్దర్‌గా ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా చాలా వింత గెటప్స్ ఏసుకొని ఉన్నారు. వాళ్ళందరికీ కూడా కొన్ని టాస్క్‌లు అయితే పెట్టబోతున్నారు. అంటే అన్ని ఇలాంటి రిలేటెడే ఫుడ్ రిలేటెడ్ గానీ ఆహ్, భరించలేము, ఇంకా మేము తినలేము అలా అనుకున్న లాంటి టాస్క్‌లే ఈ వారం పెట్టబోతున్నారు. ఈ వారం నామినేషన్స్ ఎంత హైలైట్ అయ్యాయో, ఈ టాస్క్‌లు కూడా అంతే హైలైట్ అవ్వబోతున్నాయి. ప్రతి ఎపిసోడ్ కూడా సూపర్‌గా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే బిగ్ బాస్ టీఆర్‌పీని పెంచడానికి కోసం కంటెస్టెంట్స్‌కి చుక్కలు చూపించడానికైతే సిద్ధమైపోయాడు. మరి నిన్నటి నామినేషన్స్ ప్రక్రియ ఎలా అనిపించింది? అలానే మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్‌కి ఓట్స్ వేస్తున్నారా లేదా అన్నది కామెంట్ అండ్ లెట్ మీ నో. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.